మైడిమామ్ జాతర మహోత్సవం సందర్భంగా మన విలేజ్లో అయితే 3 గేమ్స్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒకటి రంగోలీ అండ్ సెకండ్ మ్యూజికల్ సైడ్ జూనియర్స్ అండ్ సీనియర్స్, 3 టగ్ ఆఫ్ వార్. యాక్చువల్లీ పండుగ రోజు అంటే ప్రతి ఒక్కరి ఇంటికి చుట్టాలు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి బిజీ లైఫ్లో ఉంటారు ఆ రోజు మొత్తం. కానీ మనం రంగోలీ ఉందని అనౌన్స్మెంట్ చేసిన వెంటనే వచ్చి ఇంట్రెస్ట్గా వాళ్ళు గేమ్స్ ఇచ్చి అటెండ్ అయ్యారు. వీళ్ళతో పాటు వచ్చిన చుట్టాలు కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది గోల్డెన్ ఫ్రెండ్స్ యూత్ ఆంటీ. ఈయన గోల్డెన్ ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్. ఇదే మా చెత్త బ్యాచ్, స్క్రాప్ బ్యాచ్. నేనైతే వీడియో షూట్ చేస్తాను, ఒకసారి చూడని చెప్తే అసలు ఎవ్వరు కూడా పట్టించుకోకుండా వాళ్ళు పెట్టే ముగ్గుల్లో అయితే లీనం అయిపోతుంది, చాలా బిజీగా అయిపోయారు. వీళ్ళిద్దరు కూడా పెద్ద ఆంటీలు. వీడు ఆంటీ వాళ్ళ చిన్న అబ్బాయి, వీడు పెద్ద అబ్బాయి. యాక్చువల్గా ఒక ముగ్గు ఒకరు పెట్టారు, కానీ ఇక్కడ 4 అయితే పెడుతున్నారు. పిల్లలు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు వీళ్ళకి. అంటే ఒక వైపు ఇటు సైడ్ చూడవా ప్లీజ్ ఒకసారి చూడమా. ఓకే, బాహుబలి అవంతిక ఇది. ఈమె పిఈటి మేడం అండి, భవానీ ఆంటీ. యాక్చువల్లీ రంగుల కాంపిటీషన్ కండక్ట్ చేద్దాం అయితే అనుకోలేదు. అప్పటికప్పుడు అందరూ డిసైడ్ అయ్యి కండక్ట్ చేయడం జరిగింది. పార్టిసిపెంట్స్ కూడా ఏమీ ప్రాక్టీస్ అయితే అవ్వలేదు. అప్పుడు వాళ్ళు వచ్చిన ముగ్గులతో అయితే పెట్టి కవర్ చేశారు. ఓన్లీ లేడీస్ అనే కాకుండా లేడీస్ బాయ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కలర్స్ అండ్ వైట్ ఆ ముగ్గు కూడా మా టీమే ప్రొవైడ్ చేసింది. నేనైతే ఎవరు రారు కదా నేనైతే అనుకున్నాను. బట్ కాకపోతే ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా చాలామంది అయితే ఊళ్ళో వాళ్ళందరూ మ్యాక్సిమం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు మాత్రం అక్కడ వచ్చి చూస్తున్నారు చాలా హ్యాపీగా. బట్ కాకపోతే ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తుంటే అందరూ విచిత్రంగా వింతగా చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి పండుగలు ఇలాంటి కాంపిటీషన్స్ అయ్యేటప్పుడు వీడియో ఎప్పుడు షూట్ చేయలేదు కదా. కాంపిటీషన్ అంటే అందరూ ఎవరికాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటారు. బట్ కాకపోతే ఇక్కడ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని చాలా హ్యాపీగా సపోర్ట్ ఇస్తూ చాలా హ్యాపీగా అయితే ప్రోగ్రామ్ని ముందుకి కొనసాగించారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మాత్రం ఎక్సలెంట్ వేరే లెవెల్లో ఉంది మీకు. వీడియో తీస్తుంటే కొంతమంది అయితే ఓకే, కానీ కొంతమంది అయితే మాత్రం వీడియో షూట్ చేస్తుంటే సిగ్గుపడి పక్కకి అయితే వెళ్ళిపోతున్నారు. నేను పెట్టే వీడియోస్ అన్నీ జస్ట్ ఏదో నార్మల్గా క్యాజువల్గా ఉంటాయి అంతే. ఎందుకంటే వీడియో నీట్గా ఎడిట్ చేయడం కానీ నీట్గా షూట్ చేయడం కానీ నాకైతే అంత టైం సరిపోదు. నాకున్న టైం సెట్ చేసుకొని ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ సాటిస్ఫాక్షన్ కోసం నేను అలా ట్రై చేస్తున్నాను అంతే. ఇక్కడ పాప కనిపిస్తుంది కదా, ఈ పాప గండి పెదరాయుడు వాళ్ళ మనవరాడు, అంటే గండి పెదరాయుడమ్మ. అదేనండి గండి చిన్నడే దేవుడమ్మ. ఇక్కడ ఆంటీ కనిపిస్తుంది కదా, ఈ ఆంటీ అయితే ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఒక ప్లాన్ వేసింది. వెనకాతలు కనిపించే సెట్ ఫోల్కి ఆ రోప్ని అయితే మొత్తం ముడేసింది. ఆ విషయం అపోజిషన్ వాళ్ళు తెలియకుండా బలవంతంగా లాగుతున్నారు. మొత్తం 3 రౌండ్స్ అయితే పెట్టారు. 3 రౌండ్స్ కూడా రైట్ సైడ్ వాళ్ళే విన్ అయ్యారు. బట్ కాకపోతే పడి లాగుతున్నట్టు అయితే ఇక్కడ మొత్తం రైట్ సైడ్ వాళ్ళు అయితే యాక్ట్ చేస్తున్నారు. కానీ ఏదైనా మాత్రం భవానీ ఆంటీ ప్లానింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్, సూపర్. ఆట కోసం నేను శ్రమిస్తాను.
స్టాప్ అయితే చెప్పండి నేను అయితే స్టాప్ చెప్పను మీకు మీరే చెప్పండి మీరు చెప్పుకోండి స్టాప్. రంగోలీ కాంపిటీషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా జడ్జిమెంట్ జరుగుతుంది. కాంపిటీషన్కి నేమ్స్ ఇచ్చే వాళ్ళు అందరూ మ్యాక్సిమం అందరూ కూడా వచ్చి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేశారు. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా అందరూ కొంచెం ఇబ్బంది పడ్డారు. నా పక్కన కనిపిస్తున్నారు కదా వీళ్ళు నా క్లాస్మేటే, బట్ కాకపోతే ఇప్పుడు ఆంటీలు అయిపోయారు. మన వాళ్ళు మొత్తానికి ఎంతో కష్టపడి ఎండలో చెమటలు కక్కుకుంటూ ఈ ముగ్గులను కంప్లీట్ చేశారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మీరు చూస్తున్నారు కదా ఎలా వచ్చింది. నేను ఒకటి మీకు క్లియర్గా క్లోజర్గా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే కనిపిస్తున్న ముగ్గుని ఫస్ట్ అండ్ సెకండ్ కానీ వస్తుందో అయితే అనుకున్నాను, బట్ ఇది సెకండ్ వచ్చింది. ఇక్కడ చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందండి. ఇక్కడ మేము ఇచ్చే కలర్స్ అయితే వాళ్ళకి సరిపోలేదు, కలర్స్ షార్టేజ్ వచ్చాయి. బట్ వాళ్ళు ఉన్న కలర్స్ని కవర్ చేసుకొని కంప్లీట్ అయితే చేశారు. వాళ్ళ బెస్ట్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెసే కాకుండా దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము గిఫ్ట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే ఏమైనా గేమ్స్ ఇటువంటి కండక్ట్ చేసేటప్పుడు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతారు. కాబట్టి మన విలేజెస్లో ఎప్పుడైనా ఇటువంటి ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు ఏమైనా సరదాగా గేమ్స్ కానీ లేదంటే ఇటువంటి రంగోలీ కానీ కండక్ట్ చేయడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. ఎందుకంటే మన జనరేషన్ వాళ్ళే కాకుండా మన ముందు జనరేషన్ వాళ్ళు పెద్దవాళ్ళు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. వీడియో ఎండింగ్లో మనకి ఎవరైతే గెలిచారో వాళ్ళకైతే గిఫ్ట్స్ ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా వీడియో మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనకి కనిపిస్తున్న ఈ అమ్మవారి ముగ్గు అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇదైతే మాత్రం 100% ఫస్ట్ అయితే వస్తుంది. ఇది కూడా బాగానే ఉంది, బట్ ఇది 50-50 అయితే వచ్చు. సో ఇక్కడ జడ్జ్ అయితే జడ్జ్మెంట్ చేస్తారు. Next,